సాక్ష్యాలు పంచుకున్నారు. మరి ఈ సాక్ష్యాలను బట్టి దేవుడికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. మరి అలాగే మన మధ్యలో ఇంకా సిస్టర్స్ ఉన్నారు. వారి దగ్గర ఎన్నో బలమైన సాక్ష్యాలను మనం ఇప్పుడు విందాము. మన మధ్యలో ఉన్న బాలమ్మ సిస్టర్ ఉన్నారు. ఆమె 2023లో రక్షించబడ్డారంట. రక్షించబడినప్పటి నుంచి కూడా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారంట. కానీ మొదటి సాక్ష్యం దేవుడు ఇక్కడ ఈ సన్నిధిలో, దేవుడు ఈ చర్చ్లో, ఆల్మైటీ గాడ్ చర్చ్లో చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారంట. మరి తనైతే ఎంతో మంచి సాక్ష్యం ఇది. నాకైతే సంతోషం అనిపించింది ఈ సాక్ష్యం రాసేటప్పుడు, తన నుంచి వినినప్పుడు. తను రక్షణ పొందిన తర్వాత తన కుటుంబం రక్షణలోకి రావాలని చెప్పి ప్రార్థిస్తుందంట. ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కరుగా తను రక్షించబడటం అనేది, ఆత్మరక్షణ కార్యాలు వాళ్ళ కుటుంబంలో జరిగినాయి అంట. మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా సిక్ అయినప్పుడు మరి వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు కూడా దేవుడు స్వస్థతలు, తను ప్రార్థించిన ప్రార్థన ద్వారా స్వస్థతలను ఇచ్చాడంట. తర్వాత క్రమంగా తన విశ్వాసము, తన నమ్మకం అనేది సన్నగిల్లుతూ వచ్చిందంట. ఆ మొదటి ప్రేమను కోల్పోయిందంట. తను ఈ ఆల్మైటీ గాడ్ చర్చ్ మినిస్ట్రీ కొరకు వినినప్పుడు, తర్వాత డైలీ ఆన్లైన్లో ప్రేయర్ జాయిన్ అప్పుడు, 3 o'clockకి ప్రేయర్ జాయిన్ అయినప్పుడు, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా విని జాయిన్ అవుతున్నప్పుడు మరలా తను ఏదైతే మొదటి ప్రేమను కోల్పోయిందో, తన విశ్వాసం కోల్పోయిందో, తన నమ్మకం సన్నగిల్లిందో, అదంతా కూడా మరలా ఇక్కడ అన్న వాక్యం ద్వారా, అన్న బలపరిచే విధానం ద్వారా తను బలపడుతుందంట. అందును బట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. మరి దేవుడు అంత బలమైన సాక్ష్యం ఇదైతే, మంచి సాక్ష్యం. అంటే స్వస్థతనిచ్చాడు. ఇలా కాకుండా మొదటి ప్రేమ కొరకు మరలా తను ఇక్కడ సిద్ధపడుతుందంట. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి చప్పట్లు కొడుతూ ఈ సాక్ష్యానికి దేవుని మహిమపడదాం. మరి అలాగే మన మధ్యలో మనీ సిస్టర్ అని ఉన్నారు. తను ఒక మెయిడ్ వర్క్ చేస్తున్నారంట. మరి తనకి ఎన్నో శోధనలు తను చెప్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి అనమాట. అంత శోధనల గుండా వెళ్తున్నారు. భర్త నుంచి, తర్వాత కొడుకు నుంచి ఎన్నో శోధనలు గుండా వెళ్తున్నారనమాట. తను వాక్యం వినడానికి కూడా సరిగా సపోర్ట్ లేదనమాట. తన ఫోన్ దగ్గర ఉన్నా కూడా తను అనుమానించే పరిస్థితిలో ఉన్నారనమాట తను. తనైతే మరి ప్రేయర్ చేసుకుంటున్నారంట లాస్ట్ మంత్ నుంచి. నేను ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రార్థనలో, ఆన్లైన్ ప్రేయర్లో ఉండాలి నేను అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ప్రార్థన చేసుకున్న దేవుడు అలాగే నడిపించారంట. ఎవరికి చెప్పలేదంట, ఎవరు అడ్డు చెప్పలేదంట, ఇంట్లో ఏ పరిస్థితి తనకు అడ్డుపడలేదంట. మరి స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చారంట. మరి ఇక్కడికి వచ్చినప్పుడు, మరి ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి దేవుని నామంలో అన్న కన్ఫెస్ చేపిస్తూ ఉన్నారు కదా. ఆ కన్ఫెషన్లో తనకి కాళ్ళు నొప్పులు ఉన్నాయంట బాగా. ఆ కాళ్ళు నొప్పుల నుంచి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు స్వస్థతనిచ్చారంట. మరి దేవుడు తను ముట్టి బాగు చేసినారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి మరి దేవుని మహిమపరుద్దాం చప్పట్లు కొడుతూ. మరి అలాగే మన మధ్యలో పద్మా సిస్టర్ ఉన్నాను. తను శంషాబాద్ నుంచి వచ్చారు. మరి రోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారంట. తన విశ్వాసం ఎంత మంచిగా ఉండిందో. తనంట పక్కింటికి వెళ్ళి 3 గంటల ప్రార్థనలో రోజు జాయిన్ అవుతారంట. ఒక పాప ఉందంట, ఆ పాప కూడా ఇక్కడికి వచ్చే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 గంటల ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారనమాట. తనకి మౌత్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట. మౌత్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ 1 monthలో ఇక్కడ కూడా పంచుకున్నారంట. చిన్నగా క్రమంగా తగ్గుతూ ఉందంట. ఇక దాదాపు 1,00,000 రూపీస్, 1,00,000 రూపీ ఖర్చు అయిందంట తన మౌత్కి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల. తగ్గలేదంట. ఇక తను స్తుతిస్తూ ఉందంట. స్థితిని, పరిస్థితిని మారుస్తుంది కదా దేవుడు. అదే చెప్పి బలపరుస్తున్నారు కదా. ఆ రీతిగా తను స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ నోటిని ముట్టారు. తను స్వస్థపడింది. ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన దానికన్నా దేవుడు అద్భుతమైన స్వస్థత ఆ సిస్టర్ జీవితంలో చేశారు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడిని మహింపరుద్దాము. అందరూ చప్పట్లు కొట్టవలసింది కోరుచున్నారు. వారు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు కొట్టిండేవారు. సో ఇంకా ఏంటంటే 9 మెంబర్స్ ఇచ్చారనమాట. 9 మెంబర్స్లో చక్కగా 3 ఇక్కడికి వచ్చి పంచుకున్నారు. అందుని బట్టి నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇంకా ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా ముందు ఇక్కడే వచ్చి పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను. అండ్ సునీత సిస్టర్ ఉన్నారు. సునీత సిస్టర్ వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి ఇక్కడ ఉన్నారనమాట ఆమె. సో తను వాళ్ళ బాబుకి
యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తను చాలా బాధపడ్డాడంట. చాలా పెయిన్ నుంచి వెళ్తున్నాడంట. ఇంట్లో వాళ్ళ మమ్మీ, డ్యాడీకి కూడా చెప్పడానికి కూడా తను చాలా ఇబ్బంది పడినాడంట. పడినప్పుడు మరి ఒకసారి హాస్పిటల్‌లో చూపిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆ బాబు వాళ్ళ ఫాదర్‌ని వాళ్ళ ఫాదర్ బాబుని తీసుకొని హాస్పిటల్‌కెళ్ళేలోపు సిస్టర్ ఇంట్లో ఉండి, థ్యాంక్ యూ జీసస్, రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వస్తున్నాయి. ఏ ఇన్ఫెక్షన్ లేదు. తనకి అంతా కూడా మంచిగానే ఉంది. ఏ ఒక్క సివియర్ ప్రాబ్లం లేదు అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి 150 టైమ్స్ రాశారంట. అట్లాగే హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయంట. మరి ఏ ఒక ఇన్ఫెక్షన్ కానీ లోపల ఎక్కువ ఏ ప్రాబ్లం కానీ ఏదైతే లేదంట. మరి ఇందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. మరి అలాగే వాళ్ళ హస్బెండ్ విషయంలో కూడా వినోద్ బ్రదర్ అని, మరి తన విషయంలో కూడా మరి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారంట. కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి చాలా వామిటింగ్స్ అవుతూ ఉన్నాయంట. మరి ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగినప్పటికీ కూడా 2 డేస్ కంటిన్యూస్గా అసలు అది స్టమక్లో అనేది ఉండకుండా చాలా వామిటింగ్స్ అవుతూ ఉన్నాయంట. వామిటింగ్స్ అవుతూ ఉన్నప్పుడు మరి తనకి కూడా కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారంట. ప్రాబ్లం చెప్పి ఆ స్కానింగ్స్కి ఆ రిపోర్ట్స్ అవన్నీ కోసం వెళ్ళినప్పుడు మరి చిన్న స్వెల్లింగ్ వచ్చింది కానీ అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు అని చెప్పేసి అన్నారంట. ఇదంతా కూడా ఆ హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం వలన దేవుడు చేసిన కార్యాలన్నమాట. మరి అలాగే తనకు కూడా ఐ ఇన్ఫెక్షన్ ఉందంట. ఐ ఇన్ఫెక్షన్ బట్టి కూడా తను అలాగే స్థుతించారంట. చిన్న బాబుకి ఇయర్ పెయిన్ ఉండిందంట. మరి ఇయర్ పెయిన్ బట్టిని కూడా మరి ఇయర్ పెయిన్ తగ్గిపోతుందని చెప్పి దేవుణ్ణి స్థుతించారంట. మరి ఈ కుటుంబంలో నలుగురు ఉన్నారు. నలుగురికి కూడా దేవుడు స్తుతించడం బట్టి దేవుడు స్వస్థత కార్యాలు జరిగించారు. మరి ఈ కుటుంబాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అండ్ ఇలాగే ఇక్కడ నజ్మా సిస్టర్ అని ఉన్నారు. సిస్టర్ మీరైతే తప్పక సిస్టర్ని, బ్రదర్ని ఇద్దరిని కలవండి. మీరైతే ఇక్కడ వచ్చి నిల్చోవాలి తప్పక ఇంకొకసారి నేనైతే కోరుకుంటున్నాను. సిస్టర్ నజ్మా సిస్టర్ అనమాట. తను ముస్లిం. తను బాపట్ల నుంచి వచ్చారు. ఓకే. తను ముస్లిం అనమాట. తను బాపట్ల నుంచి, ఏపీ నుంచి వచ్చారు. మరి తనైతే మరి ప్రభువుని నమ్ముకొని తను ఎంతో ప్రార్థిస్తున్నారు. రహస్య విశ్వాసిగా ఉన్నారనమాట. ఇంట్లో భర్తకు కూడా తెలియకుండా తను ఎంతో రహస్య విశ్వాసిగా ఉంటున్నారనమాట. తన భర్తకు కూడా తెలియకుండానే ప్రార్థించడము, స్తుతించడము, లైవ్లో పాల్గొనడము, 3 o'clock ప్రేయర్లో పాల్గొనడము ఇట్లాగా జరుగుతూ ఉందంట. ఉన్నప్పుడు మరి క్రమక్రమంగా తన విశ్వాసం ద్వారా కూడా తను పలుకుతున్న మాటలను బట్టి తను ఇంట్లో కన్ఫెస్ చేస్తున్న విధానాన్ని బట్టి మరి తన భర్త కూడా మారడము. మరి ముస్లిమ్స్ అంటే మనకు తెలిసి ఎలా ఉంటారు, చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. వెలివేసే పరిస్థితులు కూడా ఉన్న సాక్ష్యాలను కూడా మేమైతే విని ఉన్నాము. అట్లాంటి పరిస్థితులు మరి తనైతే కంటిన్యూ నమాజ్లోనే ఉంటారంట. అలాంటి వ్యక్తి తన విశ్వాసం ద్వారా తను పలుకుతున్న మాటలను బట్టి దేవుడు తన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి తన భర్త కూడా మరి దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఒప్పుకోవటము, యేసయ్యని ఒప్పుకోవటం జరుగుతుందంట. మరి అలాగనే 3 o'clock ప్రేయర్ కనంట ముందుగానే నీకు 3 అవ్వకముందే నువ్వు ప్రేయర్లో పాల్గొను అని చెప్పి తనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారంట. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాగే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండిందంటే ఇక్కడికి వచ్చారంట. ఈరోజు వచ్చిన దగ్గర నుంచి కూడా బాగా చెస్ట్ పెయిన్ అదంతా కూడా ఉందంట. అసలు నేను తిరిగి ఇంటికి వెళ్ళగలనా అని కూడా అనుకున్నారంట. మరి ఇందాక ప్రేయర్ జరుగుతున్నప్పుడు రాగానే మనము దేవుడి నామంలో కన్ఫెస్ చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థతనివ్వాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు తను కూడా ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన్ని అద్భుతంగా ముట్టారు. అద్భుతంగా దేవుడి హస్తం తన్ని తాకింది. మరి ఆ పెయిన్ అంతా కూడా తగ్గిపోయిందంట. తను అనుకుంది ఏంటంటే అసలు నేను ఇంటికి వెళ్ళగలనా, ఏమన్నా అయితే కూడా ఇంట్లో చెప్పడానికి ఏం జరిగింది అని చెప్పడానికి కూడా పరిస్థితి అక్కడ దాకా ఉంటుందా అని కూడా తను అనుకుంటూ ఉన్నారంట. మరి దేవుడు అయితే తను అద్భుతంగా స్వస్థపరిచారు. మరి సిస్టర్ని బట్టి కూడా చెప్పారు. తనకున్న హార్ట్కున్న ప్రాబ్లంని బట్టి తను ట్యాబ్లెట్స్ కూడా మానేశారంట. దేవుడి మీద ఆధారపడుతున్నారు.
దేవుని స్వస్థత దయచేశారు. మరి సిస్టర్ని బట్టి వాళ్ళ హస్బెండ్ని బట్టి తనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడికి మహిమ ఘనత చెల్లును గాక. ఓకే, వరంగల్ నుంచి ఒక సిస్టర్ వచ్చారు. తన నేమ్ అయితే చెప్పలేదు. తను లాస్ట్ మంత్ జాన్యువరిలో తను ఆల్ నైట్ ప్రేయర్కి అటెండ్ అయ్యారంట. ఇక్కడ అటెండ్ అయినప్పుడు తను అనుకున్నారంట, నాకు జాబ్ రావాలి దేవా, నేను జాబ్ వస్తే నేను వరంగల్ నుంచి కాదు హైదరాబాద్లో నుంచే నేను నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఆల్ నైట్ ప్రేయర్లో నేను ఉండాలి అని చెప్పి ప్రేయర్ చేసుకొని వెళ్ళారంట. మరి అలాగే దేవుడు తనని జాబ్తో బ్లెస్ చేయడము, మరలా ఫిబ్రవరి ఈ మంత్లో ఇప్పుడు ఈ ప్రేయర్లో ఉండడము, మరి హైదరాబాద్ నుంచే తను ఈ ప్రేయర్లో అటెండ్ అవ్వడము అదంతా జరిగింది. మరి దేవుడు తనకిచ్చిన తను నమ్మిన విశ్వాసాన్ని దేవుడు బలపరిచారు. అందుని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసి దేవుడిని మహిమపరచాల్సి కోరుచున్నాను. మరి అలాగే మరి ఇంకొక సాక్ష్యం ఉన్నది, దీంతో ముగించబడతాయి. మరి పద్మా సిస్టర్ అని ఉన్నారు, తను కృష్ణానగర్ నుంచి వచ్చారు ఇక్కడ. మరి తను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనమాట. హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి తను చాలా సిక్నెస్లో, మరి 15 ఇయర్స్ అయిందంట దేవుని కూడా నమ్ముకొని, చాలా సిక్నెస్లో ఉన్నారు తను. మరి తన రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా రావాలని చెప్పేసి మరి దేవుని దగ్గర పోరాడుతున్నారు, దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారు. మరి తనకు దేవుడు స్వస్థత కలగజేయాలని చెప్పి నమ్ముతున్నారు. అలా కలగజేస్తారని చెప్పి ముందుగానే టెస్టిమోనీ చెప్పారనమాట. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే వాళ్ళ అబ్బాయి అరుణాచలం అండ్ హిందూస్ ఉంటాయి కదా ప్లేసెస్, వాటి కొరకు వెళ్ళాలని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నాడంట. తను ప్రేయర్ చేస్తున్నాడంట, ఆ అబ్బాయి అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు అని చెప్పి ప్రేయర్ చేసుకున్నప్పుడు టికెట్స్ క్యాన్సిల్ అయినాయి అంట. మరలా బుక్ చేసుకున్నాడంట. మరలా బుక్ చేసుకుంటే మరలా టికెట్స్ క్యాన్సిల్ అయినాయి అంట. తను ప్రేయర్ చేస్తుందనమాట ప్లేసెస్కి వెళ్ళొద్దు అని. మరి అలాగే తనకి జాబ్ విషయంలో కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. ఆ బాబు జాబ్ విషయంలో చాలా ఖర్చు పెట్టి తనకి గేమింగ్ ఆ డిపార్ట్మెంట్లో తనకి కోచింగ్ ఇప్పించారంట. తను జాబ్ చేస్తున్న చోట చాలా తక్కువ శాలరీ ఉందంట. ఆ తక్కువ శాలరీ నుంచి తను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు తక్కువ శాలరీలో నుంచి ఎక్కువ శాలరీతో తను బ్లెస్ చేశారంట. మరి తన బాబు కొరకు ఈ సాక్ష్యం చెప్పారు. మరి అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రిలేషన్స్ ఏదో చిన్న మాట పట్టింపుతోటి తనతో దూరంగా ఉంటుంటారంట. అయినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారంట సిస్టర్. వాళ్ళ పిన్ని కొరకు చేస్తున్నప్పుడు తనకి మోకాలు ఆపరేషన్ కోసము అని చెప్పేసి తను సక్సెస్ అవ్వడం కోసము ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. మరి దేవుడైతే మరి వాళ్ళ బంధువులు ఆమెతో విరోధంగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విన్నారు. మరి ఆ మోకాలు ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయ్యేటట్లు దేవుడు సహాయం చేశారు. మరి కుటుంబం అంతా కలపబడింది. మరి తను చేస్తున్న ఒక ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి తను వస్తున్నారు, తను పంచుకుంటారు. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నేను ఇంకా బతికున్నానంటే ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు దేవుడు నా ఆరోగ్యం బాగోదు. దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. ఇచ్చినందుకు వందనాలు. నాకు షుగరు, బీపీ మొత్తం చాలా ఉన్నాయి. ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి ఎన్నో వందనాలు. నేను సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆ సిస్టర్ చెప్పమన్నాను. అందుకు దేవుడికి ఎన్నో వందనాలు. ఇసిన సాక్ష్యం దేవుడు దీవించు. మరి ఈ సాక్ష్యాలన్నిటి బట్టి సాక్ష్యం సజీవమైనది. మరి మా డిసెంబర్ మంత్లో వచ్చినప్పుడు ఒక మాట మనం విన్నాము, 4 సువార్తలు ఉంటే మన సాక్ష్యం 5వ సువార్త అని. మరి ఈ బలమైన సాక్ష్యాలన్నిటిని బట్టి మరి దేవుడి గట్టిగా హల్లెలూయా చెప్దాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి అన్న ఈ సాక్ష్యాలన్నిటి కొరకు ఇంకొక సాక్ష్యం ఉండింది. రండి.